అమ్మాయి విజయ్ దుర్గా వస్తున్నాను నానమ్మా. విజయ్ దుర్గనా? తను రేఖ కాదా? కమల్ అటు చూడు. అవునక్క, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ వారు రాలేదా? మా వారా? ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. ఆయనకి ఇంట్లో వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళటం ఇష్టం ఉండదు. లోకలికి సేవ చేయాలంటే ముందుంటారు. నువ్వు మాత్రం జంటగా వచ్చినట్టున్నావు. అక్క, మీ ఆయన ఒకసారి పరిచయించి నేను ఆయనతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నేను మాట్లాడాలనుకుంటుంది వాళ్ళ ఆయనతో. నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు మాట్లాడతానంటే ఇప్పుడే పిలిపిస్తాను స్నేహ. అయితే ఫోన్ చేసి రమ్మనక్క. స్నేహ, నాకు పనుంది, తొందరగా వెళ్దాం పద. సరే అక్క, మీ వారిని నేను మళ్ళీ కలుస్తాను. కమల్, నేను వెళ్ళి కాళ్ళు కడుక్కొస్తాను. ఈ లోపు నువ్వు కొబ్బరికాయ తీసుకో. నీకు దండం పెడతాను, నన్ను ఇరికించకే. ఏ ఆ రోజు నువ్వు నన్ను ఇరికించలేదా? నేను పిలిస్తే రాలేదు, కానీ ఆవిడ పిలిస్తే మాత్రం ఊపుకుంటూ వచ్చేసావు. ఉండు, నీ సంగతి తెలుస్తాను. అను ప్లీజ్, నా మాట విను. అది అసలే పిచ్చిది. నువ్వేమన్నా చేసావంటే అది చచ్చిపోతుంది. నా మాట విను ప్లీజ్. కమల్, వెళ్దామా? ప్లీజే.
मम यजमानस्य आयुः ऐश्वर्याभिवृद्ध्यर्थं श्री महादेवता पूजनं च करिष्ये। ॐ महादेवी नमः, ॐ महामायाय नमः, ॐ महासत्त्वाय नमः, ॐ महाजगती नमः, ॐ महारथ्ये नमः, ॐ महाभोगाय नमः, ॐ महाऐश्वर्ये नमः, ॐ महावीर्याय नमः, ॐ महाबलाय नमः, ॐ महाबुद्धिये नमः, ॐ चन्द्रमण्डलमध्यगाय नमः, ॐ चारुलाय नमः, ॐ चारुहासाय नमः, ॐ चराचरजगन्नाथाय नमः, ॐ चन्द्राचरवेदनाय नमः, ॐ पार्वत्यै नमः, ॐ पद्मनाभाय नमः, ॐ प्राच्यै नमः, ॐ ब्रह्माय नमः। कर्पूर नीराजनं दक्षिणां नमस्करोमि। श्रीमद्रमारमण गोविन्दा हरे श्री महादेव्यै नमः। राजाधिराजाय प्रसन्नदायिने नमो वदम्बै श्रवणादिब्रह्मः कामे कामां कामकामदवत्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः। मनोभीष्टसिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु తథాస్తు. అంటే నేనేదనుకుంటే అది జరుగుతుందని అర్థం కదా? అవునమ్మా. నిజంగా నేను అనుకున్నది జరుగుతుందా? చూడమ్మా, ఈ అమ్మవారికి చీర సమర్పించి మనస్సులో ఇది జరగాలని కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఈ దసరా రోజుల్లో అమ్మవారికి చీర ఇస్తే చాలా మంచిది. మమ యజమానస్య మనోభీష్ట సిద్ధిరస్తు సర్వానుకూల ఫలసిద్ధిరస్తు. అమ్మా, శ్రీ నేను అనుకున్నది జరగాలి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాదేవత సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధిరస్తు తథాస్తు. స్నేహ, ఇక బయలుదేద్దామా? అక్క, మన కార్లో వెళ్దామా? అవసరం లేదులే స్నేహ, నేను ఆటోలో వెళ్తాను. అదేం కుదరదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. రా రా. అమ్మా, కలశం చెంబు తీసుకురండి. త్వరగా రావాలి, టైం అవుతోంది. అలాగే పూజారి గారు.
రేఖ చీర కాలుతుంది. అమ్మా అయ్యో ఎంత ప్రమాదం తప్పింది. అమ్మో 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 నిజంగా అమ్మవారే కాపాడింది. అయ్యో ఏమైందమ్మా? ఆ అమ్మవారే మన రేఖ రూపంలో వచ్చి కాపాడింది నానమ్మో. అంటే వీళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారన్నమాట. అసలు రేఖ విజయదుర్గలా, విజయదుర్గ రేఖలా నటిస్తున్నారా? చెప్తాను. నాకు కావలసింది రేఖ చావు. విజయదుర్గలాగే చచ్చిపో. మర్యాదగా వెళ్ళలేదు అంటే మనుషుల్ని పెట్టి నెట్టిస్తారు. పోండి. సార్ అమ్మ రేఖ నా మాట వినండి సార్. రే శివకుమార్, ఏంట్రా అలా చూస్తున్నా? చాలా కాలం అయిపోయింది కదా కలిసి, అప్పుడే మర్చిపోయావా? కూర్చోండి. అబ్బా, మర్యాదలు బాగానే చేస్తున్నావు, కానీ బాగానే రికవరీ అయినట్టున్నావు. సారీ, మిమ్మల్ని గుర్తుపట్టలేదు. రేయ్, నాటకాలాడొద్దురా. నన్ను మర్చిపోయేంతగా మారిపోయావా? నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. వచ్చావు, ఇక వెళ్ళవు. యాక్సిడెంట్లో పోవాల్సిన వాడివి బతికిపోయా. మళ్ళీ లేచి తిరుగుతున్నావని తెలిసే వచ్చానురా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ అర్థమవుతాయి. నువ్వు తొందరగా ఈ గాయాల నుంచి బయటపడాలి. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ రోజున నిన్ను ఇదే ఊళ్ళో నిన్ను తరిమి తరిమి చంపాలి. ఎవరు చంపారో జనాలకు తెలియకపోయినా నీకు మాత్రం తెలియాలి. నువ్వు చేసిన పనికి కుమ్మిలిపోతూ చావాలరా శివకుమార్. సూరి, ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఏం పని ఉందని వచ్చావు? ఊరికే మావా, శివకుమార్ని చూసి చాలా కాలం అయిందిగా, ఒక చూపు చూసి పోదామని వచ్చాను. ఈ అమ్మాయి ఎవరు? మీ కోడలా? బాగుంది. ఓ, కొడుకు కూడానా? ముందు నువ్వు బయటికి పోరా. వెళ్తాను మామా, మరీ అంత కోపం ఎందుకు? వెళ్తున్నాను. గౌరీ, లోపలికి వెళ్దాం పదా. చూశావుగా, ఇన్ని రోజులు గడిచినా వాడు నీ కోసం ఎలా ఎదురు చూస్తున్నాడు. ఏం మాట్లాడాడు? ఏం లేదు. అంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు ఎంత చెప్పినా విన్నావా? లేదు. చూడిప్పుడు
పెద్దవాళ్ళ మాటలు వినకపోతే ఇదిగో ఇలాగే ఏడుస్తుంది. నాయనా శివకుమార్, నీకెంతమంది శత్రువులున్నా నాయనా? ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతే ధీనాభవిప్రజమతో శ్రీ సరస్వత్యై నమః. ఈరోజు మూలా నక్షత్రం, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈరోజు అవతారం శ్రీ సరస్వతీదేవి. జ్ఞానానికి అధిష్టాన దేవత శ్రీ సరస్వతీదేవి. చతుషష్ఠి కళలను అనుగ్రహించేది ఆ తల్లే. నెమలి వాహనంగా తెల్లని వస్త్రాలను ధరించి, అక్షరమాలను వీణను రెండు చేతులా ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు. సరస్వతీదేవి కటాక్షం ఉంటే అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. మనిషి విజ్ఞానవంతుడవుతాడు, బుద్ధి ప్రకాశిస్తుంది. విద్య లేనివాడు వివేకవంతుడు కాలేడు. మనిషి ఎదుగుదలకు విద్య చాలా అవసరం. ఆ విద్యను ప్రసాదించే తల్లి శ్రీ సరస్వతీదేవి. ఇది ఒక రూపమైతే సరస్వతీదేవిలోని మరొక రూపం మహాసరస్వతీదేవి. ఆవిడే శంభు నిశుంభులనే రాక్షసుల్ని సంహరించింది. అమ్మవారిని యథాశక్తిగా పూజించి అమ్మవారికి పెసరపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఓం సరస్వత్యై నమః. ఓం మహాపత్రాయ నమః. ఓం మహానాగాయ నమః. ఓం భరత్ప్రదాయ నమః. ఓం శ్రీరాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మాక్షాయ నమః. ఓం పద్మవక్త్రాయ నమః. ఓం శివాయ నమః. ఓం పుస్తకవిదే నమః. ఓం జ్ఞానసముద్రాయ నమః. ఓం ధరాయ నమః. ఓం ధరాయ నమః. ఓం కామరూపాయ నమః. ఓం మహావిష్ణాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహాశ్రియాయ నమః. ఓం महाभोगाय नमः. ओम महाभुजाय नमः. ओम महाभाग्याय नमः. ओम उत्ताय नमः. ओम दिव्यांगाय नमः. ओम स्वरंजिताय नमः. ओम महाकालाय नमः. ओम महापाशाय नमः. ओम महाकाराय नमः. ओम महांतिकाय नमः. ओम सीताय नमः. ओम भुवनाय नमः. ओम विष्णाय नमः. ओम विष्णुनाय नमः. ओम सरस्वती नमः. अष्टोत्तरनाम पूजां प्रदाने अतां धूपमाग्रापजामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि. ओम वैष्णव्ये नमः. ओम चंद्रिकाय नमः. ओम चंद्रवदनाय नमः. ओम चंद्रलेखाय नमः. ओम सावित्र्ये नमः. ओम व्यासाय नमः. ओम देव्ये नमः. ओम ज्ञानकालभूताय नमः. ओम वाग्देव्ये नमः. ओम भद्राय नमः. ओम चंद्राय नमः. ओम महाभद्राय नमः. ओम महाबलाय नमः. ओम भोगदाय नमः. ओम भारत्ये नमः. ओम भामाय नमः. ओम गोविन्दाय नमः. ओम गोमत्ये नमः. ओम शिवाय नमः. अतुलते जधारी सरस्वती माता अधाम कर्पूर नीराजनम्
అమ్మవారికి హారతి అవుతోంది, అందరూ లేచి నిల్చోండి. పూర్ణం దదాతే మతజ్ఞానీతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదేవయజమానాదిత్యేజో దదాతే శ్రీ సరస్వత్యై నమః. కర్పూర నీరాజనం ప్రతిజామే నీరాజనాంతరం ఆచమన్యం సమర్పయామి. నమస్కరోమి. హరి ఓం. నాయన హారతి అందరికీ చూపించుకురా.